హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సిఎస్సి చేయాలి, సిఎస్సిలో బీటెక్ జాయిన్ అవ్వాలనేది అందరికైతే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ని బట్టి వాళ్ళు ఇంకా సిఎస్సి ఏ కాలేజీలో వస్తుందని ఇంకా డౌట్లు అయితే ఉంటారు. వాళ్ళందరి కోసం అయితే వీడియో తీసుకొచ్చాను గైస్. ఏంటండి మీరు వీడియోలు చూస్తున్నారు? కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారా. మీరు ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే డైలీ ఫాలో ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం రీసెంట్గా జరిగిన మన జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఇంకా ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ అందరికీ మార్క్స్ ఎంతవరకు వచ్చాయి అనేది ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ మార్క్స్ సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాం. ఎంతవరకు ర్యాంక్స్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ సంబంధించి వీడియో అయితే చేసాం. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనకున్న 23 ఐఐటీస్లో ఐఐటికి ఎంతవరకు ర్యాంక్ వస్తే మనకి సిఎస్సి సీట్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందో తెలిసింది. కాబట్టి ఎంత ర్యాంక్ లోపల వస్తే మనకి సిఎస్సి సీట్ అనేది వస్తుందో అనేది ఈ వీడియో చెప్పబోతున్నాను అనమాట. మీరు స్క్రీన్ మీద చూసుకుంటే నేను ఒక పీడిఎఫ్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. మీరు స్క్రీన్ మీద చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తున్నాను అనమాట. నార్మల్గా చూసుకుంటాను. నేను ఇంకా టాప్ కాలేజెస్ కాదు, నేను నెక్స్ట్ ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను టాప్ 10 ఐఐటీస్ అలాగే ఎన్ఐటీస్ అని చెప్పేసి. ప్రజెంట్ ఈ వీడియోలో చూసుకుంటే ఐఐటి గాంధీనగర్ సంబంధించి మీకు 215 అంటే 215+ మార్క్స్ వస్తే మీకు అప్ టు 1650 ర్యాంక్ లోపులో, అంటే మీకు 1650 ర్యాంక్ అన్న తక్కువ ర్యాంక్ వస్తే మీకు ఐఐటి గాంధీనగర్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సిఎస్సిలో. అలాగే ఐఐటి భువనేశ్వర్ చూసుకుంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ 186+ మార్క్స్ అయితే రావాలన్నమాట. 186+ మార్క్స్ వస్తే మీకు అప్ టు 3500 ర్యాంక్ అయితే వస్తుంది. ఇంత లోపు ర్యాంక్ వస్తే మీకు ఐఐటి భువనేశ్వర్ అయితే సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలా మీరు కిందకి వెళ్తుంటే ప్రతి కాలేజ్ సంబంధించి, ఇంకా ఐఐటి మద్రాస్ సంబంధించి కానీ, లేదంటే గౌహతి సంబంధించి కానీ, ఇండోర్, కాన్పూర్, ఖరగ్పూర్, హైదరాబాద్, ముంబై, ఆల్మోస్ట్ అన్ని ఐఐటీకి సంబంధించి నేనైతే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఒకసారి అందరూ పాజ్ చేసుకుని అయితే ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. లేదు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాత్రం మనం లైవ్ సెషన్స్ అయితే కనెక్ట్ చేస్తాము. లైవ్ సెషన్స్ ఎంతమంది కావాలో నాకు కామెంట్లో చెప్పండి. లైవ్ సెషన్స్ కూడా కనెక్ట్ చేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.